ఆకాశ్ మిషన్ మన మీరు పాకిస్తాన్ వార్త చూశారు కదా, ఎంత పిన్ పాయింటెడ్ గా పనిచేస్తుందో. చాలా చాలా ఎలక్ట్రికల్ వస్తువులన్నీ సోలార్ మీద పనిచేసేలా మార్చేసాం కదా. ఇంకా ఒక 2 ఐటమ్స్ చేయాల్సి ఉంది. స్పెషల్ గా ఈ వీడియో రికార్డ్ చేయడానికి మా టీం అంతా కలిసి మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి అయితే ట్రావెల్ చేసి వెళ్ళాము. ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఐఎమ్ ద వన్ హూ మేడ్ ఇట్. ఓకే, నా కార్ లో ఆకాశ్, మోడల్ ఆఫ్ ఆకాశ్. ఆయన ఎవరో కాదు, మన సైన్స్ శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ మీద వర్క్ చేస్తున్నారు కదా. సార్ రీసెంట్ గా తన కార్ ని సోలార్ కార్ కింద కన్వర్ట్ చేశారు. 100 పీసుల్లోంచి ఒక పీస్ నా కార్ లో ఇక్కడ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ మేము టింకరింగ్ చేసాం అనమాట. మన కార్ ని సోలార్ కార్ గా తయారు చేయడానికి ఇక్కడ నేను ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క వస్తువు గురించి తెలుసుకుని మరి మీరు కూడా సోలార్ సోల్జర్స్ లాగా ఎదిగి మన భూమి తల్లిని కాపాడుకోవాలి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లో విత్ మధులాస్. సో ఆఫ్టర్ లాంగ్ టైం కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక పర్సన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదు, మన సైన్స్ శ్రీనివాస్ గారు. సో సార్ లాస్ట్ 50 years నుంచి ఎన్నో కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ప్రాజెక్ట్స్ చేసి తన లైఫ్ ని ఇన్నోవేషన్స్ కి డెడికేట్ చేశారనమాట. సో ఈ సార్ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో సార్ ని మనం ఒక అన్సీన్ హీరోలా అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో స్పెషల్ గా ఇండియాలో సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నాకు ఈ వీడియో ద్వారా ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది సార్ ని మీ ముందు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికి. స్పెషల్ గా ఈ వీడియో రికార్డ్ చేయడానికి మా టీం అంతా కలిసి మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి అయితే ట్రావెల్ చేసి వెళ్ళాము. అంటే రాజమండ్రి దగ్గర ఉన్న పసివేదుల అన్న ఒక విలేజ్ లో సార్ అయితే ఉంటారు. సో ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఆల్ ఓవర్ హైదరాబాద్ నుంచి మేము స్టార్ట్ అయి వెళ్ళాము. ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను, చూడండి. లాస్ట్ 50 years నుంచి సార్ వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ ఒక లెక్క అయితే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సార్ వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే చాలా వేరేలా ఉన్నాయి. అంటే స్పెషల్ గా సార్ రిన్యూవబుల్ ఎనర్జీ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. సార్ ఈ రిన్యూవబుల్ ఎనర్జీ మీద హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే చేశారు. ఈ వీడియోస్ అన్ని కూడా ముందు జరగబోయే వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సార్ ఇంట్లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే సార్ ఇంట్లో నేను థౌజండ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ చూశాను. ఇలాంటి ఇన్నోవేషన్స్ మీరు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా చూడరు. అంటే లక్షలు కట్టి మన ఇంజనీరింగ్ కాలేజ్ లో డిగ్రీస్ కోసం జాయిన్ అవుతాం కదా, అలాంటి కాలేజ్ లో కూడా అక్కడ లేని సెటప్ వల్ల సార్ ఇంట్లో ఉందన్నమాట. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సార్ చేసే ప్రతి ఇన్నోవేషన్ వెనకాల ఒక స్టోరీ ఉంది అని చెప్పే ప్రతి స్టోరీకి ఒక పర్పస్ ఉంది. నాకైతే ప్రతి పర్పస్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ కంప్లీట్ వీడియో కూడా మేము మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు కూడా సార్ ఇంట్లోనే ఉన్నాము. సార్ ఎనర్జీ లెవెల్స్ చూస్తే నాకైతే చాలా షాక్ అనిపించింది. సార్ ఇంత ఎనర్జీగా మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగితే సార్ ఇచ్చిన ఆన్సర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సార్ చెప్పింది ఏంటి అంటే, సో వెన్ ఈస్ యువర్ గోల్ బిగ్గర్ దెన్ యూ, ఎనర్జీ ఆటోమేటిక్గా నీ నుంచి వస్తుంది మధులాష్ అని చెప్పి సార్ అయితే నాకు చెప్పారు. అంటే సార్ ఉన్న ఏజ్లో ఆ ఎనర్జీ అనేది నాకు చాలా బాగా అనిపించింది. మనం సార్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే నేను వీడియో స్టార్ట్ చేస్తాను. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఎన్నో ప్రాజెక్ట్స్ నేను అలాగే సార్ కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోలో చూస్తున్నట్టు మనకి ఇక్కడ 2 పిల్లలు అయితే కనిపిస్తున్నారు. సార్ వాళ్ళని ఆల్మోస్ట్ 6 months నుంచి మెంటర్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే సార్ దగ్గరికి ఎంటర్ అయినప్పుడు, అంటే సార్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 2 hours ఒక్క చోటే కూర్చుని సార్ చేసిన ఇన్నోవేషన్స్ కానీ సార్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మేము చాలా బాగా మాట్లాడుకున్నాము. అండ్ సార్ ఇంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అయితే మేము చూసాం. ఈ వీడియోలో చూస్తున్నట్టు సార్ మాకు డే అంతా డిఫరెంట్ అయితే ప్రాజెక్ట్స్ చూపిస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్స్ ప్రతిదీ కూడా మాకు చాలా కొత్తగా అనిపించింది. ఈవెన్ దో మేము టెక్నాలజీ సైడ్ సార్ లాగా చిన్నప్పటి నుంచి మేము కొత్త ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నా, సార్ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఒక మార్వెల్ మూవీలో అలాగే కొత్త హాలీవుడ్ మూవీలో చూస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ సార్ ఇంట్లోనే చూసినట్టు మాకైతే అనిపించింది. అండ్ వీడియోలో ఇంకొక పర్సన్ మీరు గమనించారా, తను ఎవరో కాదు, మన తెలుగు ఎక్స్పెరిమెంట్ విత్ లోకేష్ అన్నమాట. తను కూడా సార్ దగ్గరికి అప్పుడప్పుడు ఇట్లా వస్తా ఉంటాడు. సార్ కూడా తను మెంటర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ వీడియోలో మీరు గమనిస్తే సార్ ఇక్కడ గాడ్ ఫాదర్ కాయిల్ అని చెప్పి మాకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఇది ఎప్పుడెప్పుడు నేను చెయ్యాలా అనిపించింది. ఫైనల్ గా మేము ఈ ప్రాజెక్ట్ కూడా చేసాము. వీడియో లాస్ట్ లో ఆ ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ చాలా కొత్తగా అనిపించినాయి అనమాట. వీటి ఇన్నోవేషన్స్ కానీ వీటి బిహైండ్ సైన్స్ కానీ మాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు ఇది ఎందుకు మేము చూడలేదు అన్న ఒక కొత్త ఆశ అయితే మాలో పుట్టింది అనమాట. ఈ ప్రాజెక్ట్ చూసారా, ఈ ప్రాజెక్ట్ లో సార్ ఒక జనరేటర్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది,
ఒక డైనమో మీద లోడ్ ఎలా పడుతుంది అని చెప్పి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మీకు ముందుగా చెప్పినట్టు సార్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ మీద వర్క్ చేస్తున్నారు కదా. సార్ రీసెంట్ గా తన కార్ ని సోలార్ కార్ కింద కన్వర్ట్ చేశారు. అంటే సోలార్ రూఫ్ టాప్ ఉన్న ఒక కార్ కింద కన్వర్ట్ చేశారు. అది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ అలాగే సార్ కార్ లో ఒక మిసైల్ ఉందన్నమాట, అంటే మిసైల్ డెమో అన్నమాట. సార్ ఇది ఎందుకు మీ కార్ లో పెట్టుకున్నారు అని చెప్పి అడిగితే సార్ దాని గురించి కూడా ఒక బ్యూటిఫుల్ అయిన స్టోరీ చెప్పారు. అది మీరు వీడియోలో వినొచ్చు. నా కారులో ఆకాష్ మోడల్ ఆఫ్ ఆకాష్ డిఆర్డిఓ తయారు చేసిన మోడల్. ఒక 100 పీసుల్లోంచి ఒక పీసు నా కార్లో ఇక్కడ ఎందుకు పెట్టానంటే, నేను కారు నడుపుతున్నప్పుడు ఈ ఆకాశ్ మిషన్ మీరు పాకిస్తాన్ వార్తలు చూశారు కదా, ఎంత పిన్ పాయింటెడ్ గా పనిచేస్తుందో అంత పిన్ పాయింటెడ్ గా పనిచేస్తాయని ఆ మోడల్ తయారు చేసినప్పుడు నాకు తెలుసు. కాబట్టి నేను నా కార్లో ఎందుకు పెట్టుకున్నానంటే, నాకు ప్రతిరోజు కారు నడుపుతున్న ఎక్కడికైనా స్కూల్కి వెళ్తాను కాబట్టి, పిల్లల్ని డీల్ చేస్తాను కాబట్టి, కలాం గారి ఇన్స్పిరేషన్ నా కంటి ఎదురుగుండా కనిపెడతా ఉంటాను. ఆయన ఎంత గొప్పగా డిజైన్ చేశారు, గవర్నమెంట్ దగ్గర ఎంత ఛాలెంజ్ చేసి 1 చేయమంటే 5 చేసి అందించారు నాకు. అన్నీ కూడా కంప్లీట్గా మరి అన్నీ మనకి ఎంత బాగా పనిచేసినాయి. మరి దీన్ని చూస్తూ నడుపుతున్నప్పుడు ఈ మిసైల్ ఎంత పిన్ పాయింటెడ్గా డీల్ చేయగలుగుతుందో టార్గెట్ని, అంతే పిన్ పాయింటెడ్గా నేను నా పిల్లల్ని డీల్ చేస్తే మరో నెక్స్ట్ కాలంని ఎలా ప్రొడ్యూస్ చేద్దామని నేను ఎప్పుడు నా కార్లో ఆకాశ్ మిసైల్ మోడల్ ఉంచుకుని. మీరు ఈ వీడియోలో ఈ 2 పిల్లల్ని చూడండి, వాళ్ళైతే చాలా అంటే చాలా అన్నమాట. నాకు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే లాస్ట్ 6 months నుంచి సార్ దగ్గరికి వాళ్ళు డైలీ వస్తూ సార్ చేసే టింకరింగ్స్ని వాళ్ళు చూస్తూ నేర్చుకుంటూ ఉన్నారనమాట. సార్ వాళ్ళకి చెప్పే నాలెడ్జ్ కానీ వాళ్ళు నేర్చుకునే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కానీ చాలా బాగుంది. వాళ్ళు ఏంటంటే నువ్వు వెళ్ళి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకురా, అలాగే లేదంటే ఒక సెన్సార్ తీసుకురా, ఒక టెస్టర్ తీసుకురా, నువ్వు ఏ ఐటమ్ నా నేమ్ చెప్పు, వాళ్ళు ఇమీడియట్గా తీసుకొని తెస్తున్నారు అనమాట. అంటే బీటెక్లో ఉన్న ఒక స్టూడెంట్కి కూడా ఈ నాలెడ్జ్ అలా ఉండదు, కానీ వాళ్ళు 3rd క్లాస్లో 4th క్లాస్లోనే ఇవన్నీ నేర్చుకుని కొత్త కొత్త టింకరింగ్స్ అయితే చేస్తున్నారనమాట. ఈ కార్ రూఫ్ టాప్ ని మీరు గమనించండి. సార్ అక్కడ సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేసి దాని యొక్క హైడ్రాలిక్ మెకానిజం క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా ప్యానెల్స్ లేచేలాగా క్రియేట్ చేశారు. ఇక్కడ మేము టింకరింగ్ చేసాం అనమాట. మన కార్ని సోలార్ కార్గా తయారు చేయడానికి ఇక్కడ సోలార్ ప్యానెల్స్ని సోలార్ ఎనర్జీ హార్నెస్ చేయడానికి, మ్యాక్సిమం హార్నెస్ చేయడానికి యాంగిల్ లోపల నుంచి బటన్ నొక్కితే మనం ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో వచ్చేలాగా తయారు చేసాం అనమాట. సపోజ్ ఈ లోపల ఎలా పెట్టేసాం అనుకో ప్యానెల్స్, అప్పుడు మీకు మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు 3:30 వరకు ఎక్సలెంట్ ఎనర్జీ వస్తుంది. బిఫోర్ 10 రాదు, ఆఫ్టర్ 4 రాదు. ఆ టైంలో మీరు యాంగిల్స్ ఇలా అడ్జస్ట్ చేసేలా పెడతాం అనమాట. సో ఇట్లాగా ఎనర్జీని మ్యాక్సిమం హార్నెస్ చేయడానికి ఎనర్జీ పీకింగ్ అంటాం అనమాట, దీన్ని ట్రాకింగ్ అంటాం. అండ్ అలానే సార్ వాళ్ళ ఇంటి పైన మీరు చాలా సోలార్ ప్యానెల్స్ చూడొచ్చు. అలాగే సార్ ఇలా రిన్యూవబుల్ ఎనర్జీ మీద విండ్ టర్బైన్ కూడా పెట్టారు, దాన్ని కూడా మీరు గమనించవచ్చు. సార్ మాకు సోలార్ మీద తను క్రియేట్ చేసిన ఇన్నోవేషన్స్ అయితే చూపిస్తున్నారు. ఇవి చూపిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ వీడియో కూడా మనం రికార్డ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను సార్ని అడిగితే సార్ వితౌట్ హెసిటేషన్ మాకు ఎస్ చెప్పారు. అలాగే మీ అందరికీ క్లియర్గా అర్థం అవడం కోసం సార్ తెలుగులో స్పెషల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో విత్ మెనీ ఎగ్జాంపుల్స్ సార్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హలో మై డియర్, నా ప్రియమైన పిల్లలారా, మీరందరూ ఈ సమ్మర్ హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు. అయితే మరి మీకు ఈరోజు చాలా మంచి విషయాలు. మనం సోలార్ అంటే సూర్యశక్తిని ఒడిసిబట్టి మనందరం మన శక్తిని, మనకు కావలసిన విద్యుత్ శక్తిని మన సూర్య భగవానుడు ఇచ్చిన మన ఫ్రీ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఎలా వాడుకోవచ్చో మీకు తెలియజేయాలని నేను డెవలప్ చేసిన నా సోలార్ ల్యాబ్ని మీకు అందరికీ ప్రదర్శిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఇక్కడ నేను ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క వస్తువు గురించి తెలుసుకొని మరి మీరు కూడా సోలార్ సోల్జర్స్ లాగా ఎదిగి మన భూమి తల్లిని కాపాడుకోవాలి. మీరు ఇది విన్నారా? సార్ సోలార్ సోల్జర్స్ అంటున్నారు. అంటే మనకి ఇండియన్ ఆర్మీకి సోల్జర్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే మన స్టూడెంట్స్ అందరూ కూడా సోలార్ సోల్జర్స్ లా మారాలి. ఎందుకంటే రిన్యూవబుల్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ సార్ ఆల్రెడీ గమనించారు. అండ్ చాలా పెద్దవాళ్ళని కలిసి ఉన్నారు కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలిసి సోలార్ సోల్జర్స్ కూడా ఉంటే బాగుంటుంది. మన ఇండియా టాప్ లెవెల్లో నిలబెట్టగలం మనము రిన్యూవబుల్ ఎనర్జీ ప్రకారం. అలాగే గ్లోబల్ వార్మింగ్ ప్రకారం మన ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది దీనిపైన అని చెప్పి సార్ సోలార్ సోల్జర్స్
అన్న ఒక కొత్త కాన్సెప్ట్తో పిల్లలు అలా ఉండండి అని చెప్పి మీకు చెప్తున్నారు. ఇది అయితే మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ రిన్యూబుల్ ఎనర్జీస్ కానీ, అసలు ఎనర్జీ అంటేనే మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డైలీ లైఫ్లో లైట్ కానీ, ఫ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎనర్జీ యూజ్ చేసుకుంటాం. సో ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మన ఇంట్లో కనిపించే ప్రతి వస్తువు కూడా సారున్న టేబుల్ పైన ఉంది. స్పెషల్గా ఫ్యాన్ కానీ, లైట్ కానీ, మగ్ కానీ, లైక్ మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, ఇలాంటి ప్రతి వస్తువు కూడా సార్ టేబుల్ మీద ఉంది. అంటే అవన్నీ కూడా యాక్చువల్గా మన ఇంట్లో వచ్చేది 230 వర్డ్స్ టు 240 వర్డ్స్ ఏసీ కరెంట్ అయితే మనకు వస్తుంది అనమాట. వాటిని అన్నిటినీ కూడా ప్రజెంట్ సోలార్ ఎనర్జీ ద్వారా వర్క్ చేసేలాగా సార్ అయితే మాడిఫికేషన్స్ చేశారనమాట. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిమాన్స్ట్రేషన్ చూడొచ్చు. మరి పిల్లలు ఇప్పటి నుంచి మనకు కొంచెం క్యాలిక్యులేషన్, ఇప్పుడు వరకు జస్ట్ మన అవసరం ఏంటి, సూర్యశక్తిని ఎందుకు ఒడిసిపెట్టుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద కొంచెం చిన్న బుల్లి క్యాలిక్యులేషన్ నేర్చుకుందాం. ఎలా అంటే మరి పవర్ P = వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనమాట. అందుకని ఇక్కడ నేను ఏం చేశాను, మీకు ఒక బుల్లి ఒక వోల్ట్ యాంపియర్ మీటర్ తయారు చేశాను. చాలా సింపుల్, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను, నా ఎనర్జీ స్టోరేజ్ బ్యాంక్ని దీనికి కనెక్ట్ చేశాను. దీని నుంచి నేను ఇంకా కావాలంటే కంట్రోలర్ కూడా ఒకటి తయారు చేసుకున్నాను. దీని నుంచి ఎనర్జీని మనం ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళు కంట్రోల్ చేయడానికి. ఓకే, అట్లానే ఒక చిన్న బుల్లి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కూడా తయారు చేసుకున్నాను. మన దగ్గర ఉన్న సోలార్ అప్లయన్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా, మరి అన్ని చూపించాలంటే ఒకటి తీసి పెట్టడం కాదు కదా, అన్నీ ఒకేసారి కూడా ఆన్ చేయడానికి కావాల్సినట్టుగా దీన్ని తయారు చేసుకున్నా. కానీ ముందుగా మీకు ఒకటి తెలియాలి కదా, ఒకటి అర్థం కావాలి కదా, ఎవరు ఎంత పవర్ వాడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఇక్కడ మేము ఒక ట్యూబ్ లైట్ తయారు చేసాం, 2 feet ట్యూబ్ లైట్, సోలార్ ట్యూబ్ లైట్. సో దీన్ని నేను మన మీటర్లో పెట్టాను. మీటర్లో పెట్టిన తర్వాత ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే మన ట్యూబ్ లైట్ ఆన్ అయింది. సో ఇప్పుడు ఇది ఎంత పవర్ వాడుకుంటుంది అది ఇంపార్టెంట్. దానికోసం 12 volts దగ్గర ఇది ఎంత యాంపియర్ డ్రా చేస్తుంది. సో నేను చూసి చెప్తున్నాను, 12 volts దగ్గర 0.72 యాంపియర్స్. మీరు 2 మల్టిప్లై చేస్తే వచ్చే పవర్ ఇది కన్జ్యూమ్ చేస్తుంది. సో అలా ఎన్ని గంటలు వాడితే అది ఎనర్జీ అంత వాడినట్టు లెక్క అనమాట. సో దిస్ ఈజ్ హౌ మీరు ఈ సోలార్ ట్యూబ్లైట్ ఎలా పనిచేస్తుంది, ఎంత వోల్టేజ్ దగ్గర ఎంత కరెంట్ డ్రా చేస్తుంది, ఆ 2 మల్టిప్లై చేస్తే ఇది ఎంత పవర్ మనకు డెలివరీ చేస్తుంది, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి క్యాలిక్యులేషన్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసి ఇంకోటి పెడతాం. చాలా ఎలక్ట్రికల్ వస్తువులన్నీ సోలార్ మీద పనిచేసేలా మార్చేసాం కదా. ఇంకా ఒక 2 ఐటమ్స్ చేయాల్సి ఉంది. ఇంకా నా వాషింగ్ మెషిన్ ఒకటి ఇంకా సోలార్ మీదకి మార్చలేదు, అది ఒకటి మారుస్తాను తొందరగా. అలాగే నా ఎయిర్ కండిషనర్ ఒకటి ఇంకా సోలార్ మీదకి మార్చలేదు, దాని డిజైన్ రెడీ చేశాను, అది కూడా చేస్తాను. సార్ అలాగే వీడియోలో చెప్తున్నారు మీకు ఏమని అంటే, సార్ ఇప్పటిదాకా మార్చలేని వస్తువులు కొన్నే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, అలాగే వాళ్ళ ఇంట్లో పంప్ చేసే మోటార్ కానీ, ఇలాంటి వెరీ ఫ్యూ ఐటమ్స్ మటుకి సార్ ఇప్పటిదాకా కన్వర్ట్ చేయలేదు. కానీ ఇలాంటివి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఆల్రెడీ చేసి సార్ టేబుల్ పైన ఉన్నాయి, మీరు గమనించవచ్చు. సో ఈ కంప్లీట్ గా సోలార్ ఎనర్జీ మీద సార్ ఒక డివైస్ అయితే కనిపెట్టారనమాట. ఆల్మోస్ట్ ఒక 1-2 weeks దాని మీదే కష్టపడి ఒక డివైస్ అయితే సార్ బిల్డ్ చేశారు, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఈ డివైస్ ద్వారా మీరు ఒక సోలార్ ప్యానెల్ దానికి కనెక్ట్ చేసుకుని దాని నుంచి డిఫరెంట్ ఎనర్జీస్ ని అయితే మీరు బయటకు తీయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 volts తీయొచ్చు, 12 volts తీయొచ్చు, 24 volts తీయొచ్చు. అలాగే మీరు ఇంట్లో కావాల్సిన ఒక మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, ఎలాంటి వస్తువు అయినా సరే సోలార్ మీద రన్ చేసుకునేలాగా ఒక బాక్స్ అయితే మీరు అక్కడ చూడొచ్చు సార్ టేబుల్ పైన. ఈ బాక్స్ ని సార్ ఇన్వెంట్ చేశారనమాట. సో ఎలాంటి ఎనర్జీనైనా మీరు కన్వర్ట్ చేసుకుని మీకు తగ్గట్టుగా పవర్ ని అయితే మీరు డైవర్ట్ చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్, ఫస్ట్ నేను మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నా అంటే, ఇక్కడ నేను చేసిన ఒక మంచి టింకరింగ్, అంటే మంచి సోలార్ పవర్ మేనేజర్, దీని పేరు సోలార్ పవర్ మేనేజర్. ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఐఎమ్ ద వన్ హూ మేడ్ ఇట్. ఓకే, సో ఇది నిజం చెప్పాలంటే ఏం చేస్తుందంటే ఛార్జ్ కంట్రోల్ చేస్తుంది, సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ నుంచి వచ్చిన ఎనర్జీని అంతా మేనేజ్ చేస్తుంది. అట్లనే మనం కన్వర్ట్ చేసిన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎన్నైతే మన దగ్గర ఉన్నాయో ఇవన్నిటిని కనెక్ట్ చేస్తుంది.
దాంతోపాటు ఎడ్యుకేషనల్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా దీని నిండా చాలా మీటర్లు కూడా పెట్టానన్నమాట. ఈ మీటర్లన్నీ ఏం చేస్తాయి అనుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ ఒకటేమో సోలార్ ఎనర్జీ ఎంత వస్తుంది, అది ఒక మీటర్ మీకు స్టోర్ చేసి పెడుతుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఇంకా ఒక మీటర్, ఎనర్జీ మీటర్ ఏం చేస్తుందంటే మీ బ్యాటరీలో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది, మీ బ్యాటరీ నుంచి ఎంత ఎనర్జీ మీరు వాడుకుంటున్నారో ఇవన్నీ ఇది చెప్తుంది అనమాట. ఇంకొక లోడ్ మేనేజ్ చేయడానికి లోడ్ మేనేజర్ ఎనర్జీ మీటర్ని ఇక్కడ పెట్టాను అనమాట. ఇదేం చేస్తుందంటే దీని మీద మీరు ఏ లోడ్ ఆన్ చేస్తుంటే ఆ లోడ్ మొత్తాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ దీనికి మీరు ఏమేమి ఐటమ్స్ కనెక్ట్ చేసుకోవాలి అన్నీ టోటల్గా వేరియస్ వైడ్ వెరైటీ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కెన్ బి కనెక్టెడ్. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఇదిగో చూడండి, మన ఇంట్లో రెగ్యులర్గా వాడే మన మిక్సీని సోలార్ మిక్సీగా తయారు చేసేస్తున్నాను. చూడండి, ఇది జస్ట్ 2 ఆంపియర్ తీసుకుని మనకి కావాల్సినట్టుగా జ్యూసులు చేసేస్తుంది. మన ఇంట్లో రెగ్యులర్ మిక్సీలు చేసే పనులన్నీ చేసేస్తుంది. 230 వోల్ట్ మిక్సీ చూసారా, మీకు సోలార్ మీద పని చేసేస్తుంది. అలా మార్చడం జరిగిందనమాట. సో ఇలా మీరు కూడా ఇవన్నీ తెలుసుకొని తక్కువ శక్తితో, అందులోనూ రెన్యూబుల్ ఎనర్జీ, తక్కువ ఎనర్జీ అంటే ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటున్నారు మీరు. అట్ ద సేమ్ టైమ్ whatever energy you are consuming, that is not from the regular fossil fuels. It's all about your own energy, sun god gifted energy. అండ్ మీరు చూడండి ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నట్టు సార్ ఒక సోలార్ పవర్ గ్రిడ్ గా చేసుకున్నారనమాట. అంటే ఆటోమేటిక్ గా మొత్తం కూడా సోలార్ ఎనర్జీ మీదే సార్ యూజ్ చేసుకునేలాగా ఒక కొత్త డివైస్ అయితే సార్ అక్కడ ఇంట్లో అరేంజ్ చేసుకున్నారు. ఆ డివైస్ ద్వారా ఆటోమేటిక్గా ఎప్పుడైనా పవర్ కట్ ఆఫ్ చేసుకోవడం కానీ, దాన్ని ఆన్ చేసుకోవడం కానీ, ఆఫ్ చేసుకోవడం కానీ, ప్రతి సర్క్యూట్ కూడా సార్ ఇంట్లోనే చేసుకుని దాన్ని ఒక సిస్టమ్ అనేది అయితే ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు. అండ్ మేము వెళ్ళేటప్పుడు సార్ నాకు అండ్ లోకేష్కి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆ గిఫ్ట్ అయితే ఇప్పుడు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ కనిపించేది 1.5 డిగ్రీ సెల్సియస్. సో ఈ క్లాక్ ని మన బస్సులో అయితే పెట్టబోతున్నాం మనము. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ క్లాక్ అనేది చాలా మంది పీపుల్ ని ఇంపాక్ట్ అయితే చేస్తుంది. ఎందుకు అంటే స్పెషల్గా 2018లో మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. బై 2020 1.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఈ మన ఎర్త్ అన్నది దాని టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంట. యాక్చువల్ టెక్నాలజీలో నాకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చెప్పేటప్పుడు, కానీ యాక్చువల్గా బై 2030 మనం ఈ టెంపరేచర్ అయితే చూడబోతున్నాము, ఈ సెల్సియస్ ని. సో ఇది ఒక రిమైండర్ అనమాట, మనందరికీ ఒక అలర్ట్ అనమాట. ఇది చూసినప్పుడల్లా మనందరం ఎనర్జీ సేవ్ చేయాలి, అలాగే గ్లోబల్ వార్మింగ్ కోసం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చేయకూడదు, ఇలాంటి మల్టిపుల్ అనమాట. ఇదంతా ఒక చైన్ రియాక్షన్. ఈ రియాక్షన్స్ అన్ని కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి ఒక క్లాక్ అయితే మన ముందు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మన ఫ్లో బస్లో పెడుతున్నాం కాబట్టి ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి ఇది ఒక ఐడియల్ సొల్యూషన్గా అయితే కనిపించబోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు బాగా ఇన్స్పైరింగ్గా అనిపించిన ఏ విషయం ఉంటే అది కామెంట్ కూడా చేయండి. అండ్ శ్రీనివాస్ సార్కి అయితే నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను, మన స్టూడెంట్స్ అందరికీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. అలాగే మనలాంటి ఎంతోమంది స్టూడెంట్స్కి తను లాస్ట్ 50 yearsగా కష్టపడి ఎన్నో చేసిన ఇన్నోవేషన్స్ని, ప్రాజెక్ట్స్ని స్టూడెంట్స్కి ఇప్పటి వరకు ఈ ఏజ్లో కూడా చూపిస్తున్నందుకు సార్కి అయితే
చాలా థ్యాంక్ యూ. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డూ సబ్స్క్రైబ్.